ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ద నౌన్ నెంబర్ సంబంధించి పార్ట్ 1లో రూల్ నెంబర్ 11 వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు రూల్ నెంబర్ 12 గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ సింగులర్ ప్లూరల్ నౌన్స్ అంటే సింగులర్ నౌను ప్లూరల్ నౌను ఒకేలా ఉండే డిఫరెంట్గా ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఉదాహరణకి మ్యాన్కి ప్లూరల్ ఏంటంటే మెన్, ఉమెన్కి ఉమెన్, చైల్డ్కి చిల్డ్రన్ అంటే ప్లూరల్. ఓకేనా? చిల్డ్రన్స్ అని అనకూడదు. ఎప్పుడు చిల్డ్రన్ అంటేనే ప్లూరల్. చిల్డ్రన్స్ అని రాస్తే తప్పు. చిల్డ్రన్ అంటేనే ప్లూరల్. కాబట్టి చైల్డ్కి ప్లూరల్ ఏంటంటే చిల్డ్రన్. ఫుట్కి ప్లూరల్ ఫీట్. ఫుట్కి ప్లూరల్ ఏంటంటే ఫీట్. మౌస్కి ప్లూరల్ మైస్. మౌస్కి మైస్ ప్లూరల్ అండి. ఓకేనా? నెక్స్ట్ అండి, గూస్కి ప్లూరల్ గీస్. బాతులు. చిట్టులకలు. గూస్కి గీస్ అంటేనే ప్లూరల్. ఓకేనా? ఆక్స్కి ప్లూరల్ ఆక్సెన్. లవ్స్కి ప్లూరల్ ఏంటంటే లైస్. లవ్స్కి ప్లూరల్ అంటే లైస్ అంటే పేళ్ళు. టూత్కి ప్లూరల్ టీత్. టూత్స్ అని ఇస్తే మనకి తప్పు అనమాట. కరెక్షన్ సెంటెన్స్లో నౌన్ సంబంధించి టూత్స్ అని ఇస్తే రాంగ్. టూత్కి ప్లూరల్ ఇప్పుడు కూడా టీత్ అని రాయాలి. అలాగే చైల్డ్కి ప్లూరల్ చిల్డ్రన్స్ కాదు. ఫుట్కి ఫీట్. ఓకేనా? గూస్కి గీస్. ఇవన్నీ సపరేట్గా ఉండే సింగులర్ ప్లూరల్ నౌన్స్ అనమాట. వీటికి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరడం ఉండదు. ఓకేనా? నెక్స్ట్ అండి, రూల్ నెంబర్ 13. సింగులర్ నౌను ప్లూరల్ నౌను ఒకేలా ఉంటాయి. అంటే సింగులర్గాను అలాగే అదే వాడతాం, ప్లూరల్ కూడా అదే వాడతాం. డీరు ప్లూరల్ కూడా డీరే. షీప్కి ప్లూరల్ షీప్. అలాగే ఫ్రూట్కి ప్లూరల్ ఫ్రూట్కి ప్లూరల్ కూడా ఫ్రూటే రాయాలి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్, ఓవర్ క్రాఫ్ట్. ఇవి సింగులర్ ప్లూరల్ ఒకలాగా ఉంటాయి. ఓకేనా? ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్, ఓవర్ క్రాఫ్ట్కి. నెక్స్ట్ అంటే ఇక్కడ ఫిష్ కూడా సింగులర్ ఫిష్కి సింగులర్ ఫిష్షే. అయితే కాంట్రాక్షన్ ఉంది, చూద్దాం తర్వాత. ఫిష్లో కొన్ని రకాల ఫిషెస్ ఉన్నాయండి. వాటికి మాత్రం సింగులర్ ప్లూరల్ ఒకలా ఉంటాయి. వీటిని కార్డ్, ఒక చేప పేరు ఇది. కార్డే ప్లూరల్ కూడా. ట్రౌటే. సల్మానే. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ చేప ఉంది స్క్విడ్. ఇక్కడ నుంచి ఇదంతా కూడా చేపలకు సంబంధించిన రకాలండి ఈ పార్ట్. స్క్విడ్. కార్ప్కి ప్లూరల్ కార్పు. పైక్కి ప్లూరల్ పైక్. ఇవన్నీ కూడా సమ్ కైండ్స్ ఆఫ్ ఫిష్ అనమాట. అంటే కొన్ని రకాల చేపల పేర్లు ఇవన్నీ కూడా సింగులర్ ప్లూరల్లో ఒకలాగే రాయాలి. ఓకేనా? నెక్స్ట్ అండి, స్వైన్కి ప్లూరల్ కూడా స్వైనే అంటే పంది. స్వైన్ కూడా ప్లూరల్ కూడా స్వైనే. స్పెసిస్కి ప్లూరల్ కూడా స్పెసిస్. సిరీస్కి ప్లూరల్ సిరీసే. నాలెడ్జ్కి ప్లూరల్ నాలెడ్జే. అడ్వైజ్కి ప్లూరల్ అడ్వైజే. ఆఫ్స్ప్రింగ్కి ఆఫ్స్ప్రింగే. ఓకేనా? నాలెడ్జ్ అనేది యాక్చువల్గా యాబ్స్ట్రాక్ట్ నౌను. దాన్ని ప్లూరల్లో రాయలేము కదా, ఎస్ కానీ ఈఎస్ కానీ పెట్టలేం. కాబట్టి నాలెడ్జ్కి నాలెడ్జే, అడ్వైజే. ఆఫ్స్ప్రింగ్కి కూడా ఆఫ్స్ప్రింగే ప్లూరల్. ఉదాహరణకి ఇక్కడ ఎక్సెప్షన్స్ ఏంటంటే ఫిష్ అనేది యాక్చువల్గా ఫిష్కి ప్లూరల్ ఫిష్షే. అయితే అన్కౌంటబుల్ నౌన్గా చెప్పినప్పుడు అన్కౌంటబుల్ నౌన్ ఫిష్ కాబట్టి దానికి ఎప్పుడు కూడా దానికి ఎస్ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చడం అవ్వదు. కాబట్టి దాన్ని సింగులర్గానే అదే ప్లూరల్ సింగులర్ ఒకలాగా ఉంటుంది దానికి ఫిష్కి. అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి వీటికి చివరిని ఎస్ కానీ ఈఎస్ కానీ చేరదు. అన్కౌంటబుల్ నౌన్ ఉన్నప్పుడు అది ఫిష్ అనేది సేమ్ కైండ్ సంబంధించినప్పుడు ఫిష్ అనే వాడాలి. ఫిష్కి ప్లూరల్ కూడా ఫిష్ అనే వాడాలి. సేమ్ కైండ్ మీనింగ్ వచ్చినప్పుడు, సేమ్ కైండ్ అనే సందర్భంలో. అంటే ఫుడ్ ఐటమ్ సిచ్యువేషన్లో చెప్పినప్పుడు సేమ్ కైండ్ సంబంధించే అదే కైండ్ గల చేపల గురించి చెప్పినప్పుడు ఫిష్కి ప్లూరల్ కూడా ఫిష్ అనే చెప్పాలి. కానీ ఫిష్కి ప్లూరల్ ఫిషెస్ ఎప్పుడు చెప్పొచ్చు అంటే స్పెసిస్ అంటే సపోజ్ డిఫరెంట్ కైండ్స్
డిఫరెంట్ కైండ్స్ చేపలు ఉద్దేశించి చెప్పినప్పుడు మాత్రం ఫిషెస్ అని చెప్పాలి. ఉదాహరణకి ఐ సా డాష్ ఇన్ ద పాండ్. ఐ సా ఇన్ ద పాండ్ అంటే పాండ్లో చేపలు ఒకే రకమైన ఉండవు, రకరకాల చేపలు ఉంటాయి కాబట్టి డిఫరెంట్ కైండ్స్ అని చెప్పినప్పుడు మాత్రం ఫిషెస్ అని రాయాలి. ఓకేనా. ఐ సర్వ్డ్ హిమ్ డాష్ ఇన్ బ్రేక్ఫాస్ట్. ఐ సర్వ్డ్ హిమ్ ఫిష్ అని చెప్పాలి. ఎన్ని ఫిష్లు అయినా సరే బ్రేక్ఫాస్ట్లో సర్వ్ చేశాను అంటే అది ఒక రకమైన ఫిషెస్ ఉంటాయి, ఒక రకమైన ఫిష్నే సర్వ్ చేస్తారు. వంట ఉన్నప్పుడు ఒక రకమైన చేప వండుతారు కదా. కాబట్టి ఫుడ్ ఐటమ్ సంబంధించి చెప్పినప్పుడు మాత్రం ఫిష్ ప్లూరల్కి ఫిషే చెప్పాలి. కానీ డిఫరెంట్ కైండ్స్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం ఫిషెస్ అని చెప్పాలి ప్లూరల్లో. అలాగే ఐ బాట్ 2 ఫిషెస్ ఫర్ కర్రీ. ఐ బాట్ 2 ఫిషెస్ ఫర్ కర్రీ. కర్రీ కోసం 2 చేపలు కొనాలంటే దాని అర్థం ఏంటండి? కర్రీ కోసం ఎప్పుడైనా 2 వేరు చేపలు కొంటామా? కొనం. కాబట్టి ఒకే రకమైన కొంటాం, సేమ్ కైండ్ కొంటాం. కాబట్టి అప్పుడు సేమ్ కైండ్ కొన్నప్పుడు మాత్రం 2 ఫిష్ అని చెప్పాలి, ఫిషెస్ అని రాయకూడదు. ప్లూరల్ 2 ఉన్నప్పుడు కూడా ఫిష్ అని చెప్పాలి. ఫిష్కి ప్లూరల్ ఫిష్ అవద్దు. అప్పుడు ఎందుకు? ఫర్ కర్రీ కోసం ఉన్నాడు కాబట్టి సేమ్ కైండ్ చేపలు కొంటాం కాబట్టి అలాంటప్పుడు ఫిష్కి ప్లూరల్ ఫిష్ అవద్ది. డిఫరెంట్ కైండ్స్ అన్నప్పుడు మాత్రం ఫిష్కి ప్లూరల్ ఫిషెస్ అవద్ది. అలాగే ఫ్రూట్కి ప్లూరల్ ఫ్రూట్ అని చెప్పాం, కానీ దీనికి కూడా ఎక్సెప్షన్ ఏంటి ఉందంటే సేమ్ ఇదే కూడా ఫ్రూట్కి ప్లూరల్ ఫ్రూటే ఇప్పుడు అన్కౌంటబుల్ నౌన్ ఉద్దేశించినప్పుడు. అంటే ఇది కూడా సేమ్ కైండ్ సిచ్యువేషన్లో చెప్పినప్పుడు ఫ్రూట్కి ప్లూరల్ ఫ్రూటే. ఫ్రూట్కి ప్లూరల్ ఫ్రూట్స్ ఎప్పుడు పెడతామంటే కౌంటబుల్కి ఎప్పుడు అంటే ఫ్రూట్స్ అని రాసామంటే కౌంటబుల్ అవును, ఫ్రూట్కి ఫ్రూటే రాసామంటే అన్కౌంటబుల్ అవును అని అర్థం అక్కడ. ఓకేనా. ఫ్రూట్స్ని ఎప్పుడు రాస్తామంటే ప్లూరల్గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ గురించి చెప్పినప్పుడు ఫ్రూట్స్ అని రాస్తాం. ఉదాహరణకి ఐ హ్యావ్ 2 బనానా అండ్ 5 యాపిల్ ఫ్రూట్స్. ఐ హ్యావ్ 2 బనానా అండ్ 5 యాపిల్ ఫ్రూట్స్. ఇక్కడ డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫ్రూట్స్ అని వాడాం. ఐ బాట్ 5 బనానా ఫ్రూట్ ఆర్ ఫ్రూట్స్. 5 బనానా అంటే ఒకే రకమైన ఫ్రూట్స్ కొన్నాడు, సేమ్ కైండ్ కాబట్టి అప్పుడు ఫ్రూట్స్ అనకూడదు, ఫ్రూట్ అనే అనాలి. ఐ బాట్ 5 బనానా ఫ్రూట్ అనాలి. ఐ బాట్ 5 బనానా ఫ్రూట్స్ అంటే తప్పు గ్రామటికల్గా. ఓకేనా. నెక్స్ట్ అండి రూల్ నెంబర్ 14. ప్లూరల్ నౌన్కి చివరన ఎస్ఆర్ఈఎస్ రాదు, కానీ ప్లూరల్ చివర అదే నౌన్కి చివర మనకి ఎప్పుడు కూడా ఎస్ కానీ ఈఎస్ కానీ కనపడవు, కానీ అవి ఎప్పుడు కూడా ప్లూరల్గానే పనిచేస్తాయి. అవి ఎల్లప్పుడూ ప్లూరల్ నౌన్గానే కనిపిస్తాయి. చివరిన ఎస్ కానీ ఈఎస్ కానీ ఉండవు, కానీ అవి ప్లూరల్ నౌన్లుగానే పనిచేస్తాయి. అలాగే వెర్బ్ కూడా ప్లూరల్ వెర్బే వస్తుంది. అది ఆల్రెడీ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ టాపిక్లో చెప్పడం జరిగింది. చూడండి ఇప్పుడు పీపుల్, ఇక్కడ 5P అనే చిన్న కోడ్ అంటే పీపుల్, పబ్లిక్, పోలీస్, పీసెంట్రీ, పౌల్ట్రీ ఇవి ఎప్పుడు కూడా ప్లూరల్ నౌన్స్గానే పనిచేస్తాయి. వీటికి చివరి ఎస్ కానీ ఈఎస్ కనపడదు, కానీ ప్లూరల్ నౌన్గానే పనిచేస్తాయి. పీపుల్, పబ్లిక్, పోలీస్, పీసెంట్రీ, పౌల్ట్రీ ఇవి ఆల్వేజ్ యూజ్డ్ ఇన్ ప్లూరల్ నౌన్స్. ఓకేనా. నెక్స్ట్ అండి అలాగే జెంట్రీ, ఇన్ఫెంట్రీ, క్యావలరీ అంటే ఇన్ఫాంట్రీ అంటే జెంట్రీ అంటే పెద్ద సంపన్నులు ఉన్నటువంటి సంపన్నులు అనమాట. ఓకేనా. ఇన్ఫాంట్రీ అంటే సోల్డియర్స్ ఆన్ ఫుట్ అంటే నడుచుకుంటూ వెళ్ళే సోల్డియర్స్ సమూహం. క్యావలరీ అంటే సోల్డియర్స్ ఆన్ హార్స్ గుర్రాల మీద వెళ్ళే సోల్డియర్స్ని అంతా కలిపి క్యావలరీ అంటారు. క్యాటిల్, వెర్మిన్ ఇవి కూడా ఎప్పుడు కూడా ప్లూరల్లోనే ఉపయోగిస్తారు. ఇవి చూడడానికి ఎస్ కానీ ఎస్ కానీ ఉండవు, కానీ వీటిని ప్లూరల్గానే ఉపయోగిస్తారు. జెంట్రీ, ఇన్ఫాంట్రీ, క్యావలరీ, క్యాటిల్, వెర్మిన్ ఇవన్నీ కూడా ప్లూరల్గానే ఉపయోగిస్తారు. నెక్స్ట్ అండి ఉదాహరణకి దీస్ పౌల్ట్రీ ఆర్ మైన్ అంటామా, ది పౌల్ట్రీస్ ఆర్ మైన్ అంటాం. అంటే పౌల్ట్రీని ఎప్పుడు కూడా పౌల్ట్రీని పౌల్ట్రీస్ అని రాయకూడదు. ఓకేనా. అవి ఇప్పుడు ప్లూరల్గానే పనిచేస్తాయి, అవే ప్లూరల్. ఇంకా వాటికి ఎస్ఆర్ఈఎస్ చేరదు. అంటే ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, దీనికి వీటికి తప్పనిసరిగా చివరిని ఎస్ఆర్ఈఎస్ పెట్టవసరం. ఇవే వీటి మీనింగే ఆల్రెడీ ప్లూరల్ నౌన్ మీనింగ్ కాబట్టి ఎస్ఆర్ఈఎస్ పెట్టి తప్పు. పీపుల్స్ అనకూడదు, పబ్లిక్స్ అనకూడదు, అలాగే పోలీసెస్ అనకూడదు, పీసెంట్రీస్ అనకూడదు, పౌల్ట్రీస్ అనకూడదు. ఓకేనా. ఇన్ఫెంట్రీస్ అనకూడదు, క్యావలరీస్ అనకూడదు, క్యాటిల్స్ అనకూడదు, వెర్మిన్ అనకూడదు అన్నమాట. వాటిని ప్లూరల్ అంటే అవి ఎప్పుడు ప్లూరల్గానే పనిచేస్తాయి. ఇంకా వాటికి ఎస్ఆర్ఈఎస్ పెట్టకూడదు. అవి ఎప్పుడు ప్లూరల్గానే పనిచేస్తాయి, సింగులర్గా పనిచేయవు. సో వాటికి ఎస్ఆర్ఈఎస్ పెడితే తప్పు. కాబట్టి దీస్ పౌల్ట్రీస్ అని అనకూడదు, దీస్ పౌల్ట్రీ అనాలి.
వెర్బల్గా ప్లూరల్ వస్తుంది. దీస్ పౌల్ట్రీ ఆర్ మైన్. హూజ్ ఆర్ దీస్ క్యాటిల్ ఆర్ క్యాటిల్స్. క్యాటిల్ని ఎప్పుడు క్యాటిల్ అనాలి తప్ప దానికి ఎస్ఆర్ఎస్ పెట్టకూడదు. క్యాటిల్ అంటేనే ప్లూరల్ మీనింగ్ ఉంది, ఇంక ఎస్ఆర్ఎస్ పెడితే నో మీనింగ్ అనమాట. ఓకేనా? ఈ విధంగా ఎల్లప్పుడు ఉండే ప్లూరల్ నౌన్స్ వీటికి చివరిని ఎస్ కానీ ఈఎస్ కానీ చేరదు. 5 P's అండి. పీపుల్, పబ్లిక్, పోలీస్, పీసెంట్రీ, పౌల్ట్రీ. రూల్ నెంబర్ 15 అండి. రూల్ నెంబర్ 15, ప్లూరల్గా కనిపించినప్పటికీ సింగులర్గానే యూజ్ చేస్తారు. ప్లూరల్గా కనబడతాయి, చివరిన ఎస్ఆర్ఈఎస్ ఉంటాయి, అవి మన కంటికి ప్లూరల్గానే ఉంటాయి, కానీ సింగులర్గానే యూజ్ చేయాలి. అంటే నౌన్ చివరిన ఎస్ఆర్ఈఎస్ ఉంటుంది, కానీ ఇది సింగులర్ నౌన్గానే పనిచేస్తుంది. సింగులర్ నౌన్గా పనిచేస్తుందని సింగులర్ వేరే హెల్పింగ్ వేరే ఆటోమేటిక్గా ఓడతాం. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు నౌన్స్ గురించి చూద్దాం. అవేంటంటే ఫస్ట్ ఏంటంటే న్యూస్. న్యూస్ అనే పదం కూడా ఎల్లప్పుడూ సింగులర్గానే. న్యూస్ అంటే మనకు ప్లూరల్గా కనబడుతుంది, కానీ సింగులర్గానే పనిచేస్తుంది. చివరిని ఎస్ అని ప్లూరల్ అనుకోకూడదు. న్యూస్ ఎల్లప్పుడూ సింగులరే. ఓకేనా? న్యూస్ ఈజ్ అని అంటాము. నెక్స్ట్ అండి, నేమ్ ఆఫ్ బుక్స్. నేమ్ ఆఫ్ బుక్స్కి ఇవి మనకి ఆ బుక్స్ నేమ్స్ ప్లూరల్లా కనబడతాయి, కానీ అవి బుక్స్ నేమ్స్ అని తెలుసుకుంటేనే మనం అది సింగులర్ అని మనం ఐడెంటిఫై చేయగలం. దానికి గులివర్స్ ట్రావెల్స్ ఇది బుక్ నేమ్ అండి. అలాగే అరేబియన్ నైట్స్, ద హార్డ్ టైమ్స్, ద గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్, ద త్రీ మస్కటీర్స్, ద గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్, గులివర్స్ ట్రావెల్స్, ద హార్డ్ టైమ్స్, అరేబియన్ నైట్స్ ఇవన్నీ కూడా బుక్స్ నేమ్స్. అవి సింగులర్గానే రాయాలి. చివరి నెసన్ అని చెప్పి ఏదో ప్లూరల్ అనుకుని ప్లూరల్గా యూజ్ చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ అండి, నేమ్ ఆఫ్ సబ్జెక్ట్స్. మ్యాథమెటిక్స్, పాలిటిక్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్, ఎథిక్స్ వీటిని సింగులర్గా వాడాలి. మన కంటికి చివరి నెసన్ అని చెప్పి ప్లూరల్గా కనబడినప్పటికీ వాటిని సింగులర్గానే రాయాలి. నేమ్ ఆఫ్ సబ్జెక్ట్స్. అలాగే నేమ్ ఆఫ్ డిసీజెస్. మిజిల్స్, మంప్స్, రికెట్స్, ఇక్కడ రెబిస్ తర్వాత సింగిల్స్. ఇదేంటంటే ఒక రకమైన మసూచి వైరస్తో వచ్చిన మసూచి సంబంధించిన వైరస్ సంబంధించినటువంటి వ్యాధి అనమాట. ఒక రకమైన వైరస్ వల్ల వచ్చే వ్యాధి సింగిల్స్ అంటారు. సింగిల్స్ కాకుండా సింగిల్స్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ కంట్రీ ఆర్ ఆర్గనైజేషన్. ద యునైటెడ్ స్టేట్స్, ద వెస్ట్ ఇండీస్, ద యునైటెడ్ నేషన్స్ ఇవన్నీ కూడా సింగులర్లోనే యూజ్ చేయాలి. మన కంటికి ప్లూరల్లా కనబడుతుంది. యునైటెడ్ స్టేట్స్, ద వెస్ట్ ఇండీస్, ద యునైటెడ్ నేషన్స్ కూడా ఇప్పుడు కూడా సింగులర్లోనే యూజ్ చేయాలి. అలాగే నేమ్ ఆఫ్ ది స్పోర్ట్స్ ఆర్ గేమ్స్. బిలియర్డ్స్, డర్ట్స్, డ్రాట్స్, డామినోస్, జిమ్నాస్టిక్స్, ఇన్నింగ్స్, అథ్లెటిక్స్ ఇవన్నీ కూడా సింగులర్గానే వాడాలి. బిలియర్డ్స్, డాట్స్, డ్రౌట్స్, అలాగే డామినోస్, జిమ్నాస్టిక్స్, ఇన్నింగ్స్, అథ్లెటిక్స్. అయితే ఇక్కడ ఒలింపిక్స్ మాత్రం ఎల్లప్పుడు ప్లూరల్లోనే వాడాలి. ఒలింపిక్స్ని మాత్రం ప్లూరల్లోనే వాడాలి. ఇది ఎక్సెప్షన్. న్యూస్ ఇప్పుడు కూడా సింగులర్ వాడాలి. నో న్యూస్ ఈజ్ గుడ్ అనగానే ఆర్ అనకూడదు. ఆల్రెడీ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో చెప్పడం జరిగింది. మ్యాథమెటిక్స్ ఆర్ అనకూడదు, మ్యాథమెటిక్స్ ఈజ్ అనాలి, ఎందుకంటే సింగులర్గా వాడతాం కాబట్టి సబ్జెక్ట్ గురించి చెప్పిన సందర్భంలో. ఓకేనా? అయితే వాటి కూడా ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అవి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో చెప్పడం జరిగింది. రూల్ నెంబర్ 16, ఎప్పుడు ప్లూరల్గానే ఉండే నౌన్స్. అంటే మనం ఆల్రెడీ ఆల్వేజ్ యూజ్డ్ యాజ్ ప్లూరల్ నౌన్స్ చెప్పుకున్నాం. వాటి చివరి ఎస్ ఉంటుంది, కానీ ఎప్పుడు ప్లూరల్గా ఉంటాయని చెప్పి పీపుల్. ఓకేనా? పోలీసు, పౌల్ట్రీ చెప్పాం కదా. ఇవన్నీ కూడా చివరిన ఎస్లు ఉండవు, కానీ అవి కూడా ఎల్లప్పుడూ ప్లూరల్గానే ఉపయోగించని చెప్పాం. వాటి చివరి ఎస్ కానీ ఈఎస్ చేరదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇవి కూడా ఎప్పుడు ప్లూరల్గానే ఉంటాయి, ఎప్పుడు కూడా ప్లూరల్గానే యూజ్ చేయాలి. ప్లూరల్ వెర్బే వాడాలి వీటికి చివరి మాత్రం ఎస్ మాత్రం కనబడుతుంది. అర్థందా? ఎప్పుడు ప్లూరల్లోనే ఉపయోగించాలి, సింగులర్గా రాయకూడదు. సెజర్ ఉందనుకోండి, సెజర్ అనకూడదు, సెజర్స్ అనే అనాలి. ఓకేనా? అక్కడ పౌల్ట్రీ, పీపుల్, పోలీస్ వచ్చిన దగ్గర వాటికి ఎస్ చేరదు. ఇక్కడ వీటికి ఎస్ తోటే చెప్పాలి, ఎస్ లేకుండా వీటిని చెప్పకూడదు. ఇవి ఎప్పుడు ప్లూరల్లోనే ఉంటాయి. ఓకేనా? డిఫరెన్స్ చూసుకోవాలి. చూడండి, నేమ్ ఆఫ్ టూల్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్. అవంటే సెజర్స్, స్పెక్టికల్స్, ప్లయర్స్, గ్లాసెస్, టంగ్స్, బైనాక్యులర్స్, గూగుల్స్, సియర్స్, స్కేల్స్, పిన్సర్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు ప్లూరల్లోనే ఉపయోగించాలి. వీటికి సింగులర్ ఫామ్ రాయకూడదు, సిజర్ అని రాయకూడదు, సిజర్స్నే రాయాలి. ఈ యాక్చువల్గా వెర్టికల్
వెర్టికల్ సైడ్స్ రెండు ఉంటాయి, వెర్టికల్ పార్ట్స్. సిజర్స్ అనుకోండి 2 వెర్టికల్ పార్ట్స్ సమానంగా ఉంటాయి. అలాగే స్పెక్టికల్స్కి 2 వెర్టికల్ పార్ట్స్ ఉంటాయి. ప్లేయర్స్కి కూడా, గ్లాసెస్ కూడా 2 సమానంగా ఉంటాయి, 2 గ్లాసులు. అలాంటివన్నీ కూడా మ్యాక్సిమం 2 ఉంటాయి కాబట్టి వాటిని డివైడ్ చేసి సింగిల్గా రాయడానికి లేదు, సిజర్ అని రాయడానికి లేదు, సిజర్స్ అనే రాయాలన్నమాట. వీటిని ఎప్పుడు కూడా ఎస్ పెట్టి రాయాలి తప్ప ఎస్ తీసి రాయకూడదు అని అర్థం. ఓకేనా? మనం ఆల్రెడీ ఒకటి నేర్చుకున్నాం ఏంటంటే, ఇది కూడా ప్లూరల్లో ఉపయోగించని చెప్పాను ఆల్రెడీ. కానీ వీటికి ఏంటంటే వీటి చివరి నెస్ కానీ వేసుకొని చేస్తే తప్పు. వీటి మీనింగే ప్లూరల్లో. ఓకేనా? పీపుల్, పబ్లిక్, పోలీస్, పీసెంట్రీ, పౌల్ట్రీ, జెంట్రీ అనేవి ఇవి ఆల్వేజ్ యూజ్డ్ ఇన్ ప్లూరలే. వీటికి చివరి నెస్సరీ చేస్తే తప్పు, చేర్చకూడదు. ఓకేనా? అలాగే ఈ రూల్ కూడా ఏమిటంటే ఇవి కూడా ఆల్వేజ్ ప్లూరలే. వీటి చివరి నెస్ కనబడుతుంది కానీ వీటికి ఎస్ తీసి యూజ్ చేయకూడదు, ఎస్ తీసి సింగులర్గా రాయలేము. ఓకేనా? అయితే వీటిని సింగులర్గా రాయొచ్చు. అది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చెప్పాం. పేర్ ఆఫ్ సెజర్స్ అనొచ్చు, సెజర్స్ని పేర్ ఆఫ్ సెజర్స్ అనొచ్చు. అంతేగాని సెజర్స్ని సెజర్ అని సింగులర్గా రాయడం తప్పు. ఎప్పుడు ప్లూరల్లోనే ఉంటాయి, ప్లూరల్ వెర్బే తీసుకుంటాయి ఇవి. సెజర్స్, స్పెక్టికల్స్, ప్లయర్స్, గ్లాసెస్, టంగ్స్, బైనాక్యులర్స్, గూగుల్స్, సియర్స్, స్కేల్స్, పిన్సర్స్. అయితే ఇందులో టెలిస్కోప్ అనేది మాత్రం దీనికి వెర్టికల్ షేప్స్ 2 సమానమైన పార్ట్లు ఉండవు టెలిస్కోప్కి. అలాగే స్క్రూ డ్రైవర్, అలాగే హ్యామర్, ఇవి మాత్రం సింగులర్ నౌన్సే. మిగతా ఈ పార్ట్స్ అన్నీ కూడా ప్లూరల్ కానీ ఇవి మాత్రం సింగులర్గానే ఉపయోగించాలి. ఓకేనా? వీటన్నింటికి కూడా 2 పార్ట్లు ఉంటాయండి, వెర్టికల్ పార్ట్స్. ఓకేనా? అందువల్ల సెపరేట్ చేసి సింగిల్గా చెప్పకూడదు, ఇప్పుడు కూడా ప్లూరల్లోనే చెప్పాలి. నేమ్ ఆఫ్ యాక్సెసరీ: బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, గ్లోవ్స్, షూస్, సాక్స్, చెప్పల్స్, స్టడ్స్, స్లిప్పర్స్, బెల్లీస్. ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా ప్లూరల్లోనే రాయాలి. వీటికి ఎస్పెక్ట్ రాయాలి, అంతేగాని బ్యాంగిల్స్ సింగిల్గా రాయకూడదు. ఓకేనా? వీటికి సింగిల్గా రాయకూడదు, ఎస్ తీసి రాయకూడదు. ఇయర్ రింగ్ అనకూడదు, ఇయర్ రింగ్స్ అని అనాలి. గ్లోవ్ అనకూడదు, గ్లోవ్స్ అనాలి. ఓకేనా? ఇవి ఇప్పుడు కూడా ప్లూరల్లోనే ఉపయోగించాలి, ఎస్ ఉంటుంది చివరన. నెక్స్ట్ అంటే వెర్బ్ కూడా ప్లూరల్ వెర్బే. నెక్స్ట్ అండి డ్రెస్ ఐటమ్స్: ప్యాంట్స్, ప్యాంట్లూన్స్, జీన్స్, ట్రౌజర్స్, అలాగే షార్ట్స్, ప్లాజాస్, లెగ్గింగ్స్, లోవర్స్, పజామాస్, బిలోస్, డ్రాయర్స్. ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా ప్లూరల్లోనే ఉపయోగించాలి, వీటి ప్లూరల్లోనే రాయాలి. ఓకేనా? ఇవి ఇప్పుడు ప్లూరల్లోనే యూజ్ చేస్తారు. ఇట్లే ప్యాంట్ అనకూడదు, ప్యాంట్స్ అని అనాలి. ఓకేనా? ఇప్పుడు కూడా వీటిని ప్లూరల్లోనే రాయాలి, సింగులర్లో రాయకూడదు. ప్లూరల్ వెర్బే తీసుకుంటుంది ఇప్పుడు. నెక్స్ట్ అండి ఇందులో ఇంకేమన్నంటే ఎక్స్ట్రా మనకి పర్టిక్యులర్స్, రిగార్డ్స్, సరౌండింగ్స్, బిలాంగింగ్స్, గూడ్స్, వేజెస్, సేవింగ్స్, అవుట్స్కర్ట్స్, రిచెస్, ప్రెమిసెస్, అలాగే ఆల్మ్స్ అనేది కూడా ప్రజెంట్ ప్లూరల్లోనే ఉపయోగిస్తున్నారు. గతంలో సింగులర్ వాడేవాడు కానీ ఇప్పుడు ప్లూరల్లోనే ఉపయోగిస్తుంది ఆల్మ్స్ని. పర్టిక్యులర్స్, రిగార్డ్స్, సరౌండింగ్స్, బిలాంగింగ్స్, గూడ్స్, వేజెస్, సేవింగ్స్, అవుట్స్కర్ట్స్. సేవింగ్స్ని కూడా ప్లూరల్లోనే రాయాలి. అవుట్స్కర్ట్స్, రిచెస్, అలాగే ప్రెమిసెస్, ఇవన్నీ కూడా ప్లూరల్లోనే రాయాలి. అలాగే ఆర్మ్స్ అంటే వెపన్స్ అనమాట, ఎప్పుడు ప్లూరల్లోనే ఉంటుంది. ఆర్మ్స్ అంటే ప్లూరల్ అనమాట. అలాగే క్లోత్స్ ఎప్పుడు కూడా ప్లూరల్లోనే ఉంటుంది. ఇంక ఇక్కడ మనము సిజర్స్ అంటే ఏ పెయిర్ ఆఫ్ సిజర్స్ అని రాయొచ్చు, కానీ క్లోత్స్ ఇంకా మార్చి రాయడానికి లేదు. అది ఎల్లప్పుడూ ఆల్వేజ్ ప్లూరల్ క్లోత్స్ని, దానికి ఎక్సెప్షన్ అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ మనకి ఎత్తుకున్నామండి నేమ్ ఆఫ్ టూల్స్, అలాగే నేమ్ ఆఫ్ యాక్సెసరీ, అలాగే డ్రెస్ ఐటమ్స్, ఇవన్నీ కూడా ప్లూరల్లోనే యూజ్ చేయాలి. ఓకే, మిగతా రిమైనింగ్ కూడా చెప్పుకున్నాం. పర్టికులర్స్, రిగార్డ్స్, సరౌండింగ్స్, బిలాంగింగ్స్, గూడ్స్, వేజెస్, సేవింగ్స్, అవుట్స్కట్స్, రిచెస్, ఇంకేంటి ప్రిమిసెస్, ఇవి కూడా. అలాగే ఆర్మ్స్, క్లోత్స్, ఇవి కూడా ప్లూరల్లోనే యూజ్ చేయాలి. రూల్ నెంబర్ 17: ఆల్వేజ్ ఇన్ సింగులర్. ఆల్వేజ్ ఎప్పుడు సింగులర్గానే ఉంటాయి, వీటికి ప్లూరల్ ఫామ్ రాయకూడదు. ఓకేనా? ఏంటంటే ఫ్యామిలీ అని ఎప్పుడు కూడా ఆల్ సింగులర్లోనే రాయాలి. ఫ్యామిలీ అనే వర్డ్ని ఎప్పుడు సింగులర్గానే యూజ్ చేయాలి ఫస్ట్ దాన్ని. ఓకేనా? అక్కడ న్యూస్ గురించి అలా చెప్పాము, న్యూస్ సింగులర్ అని. ఇక్కడ ఫ్యామిలీని ఎల్లప్పుడూ సింగులర్గానే రాయాలి. ఓకేనా? ఆల్రెడీ సింగులర్గా ఉన్నట్టు చెప్పాం, చివరిని ఎస్ ఉన్నప్పటికీ అవి సింగులర్స్ అని చెప్పాం. కానీ ఇక్కడ ఎస్గా ఉండవు, ఎస్ ఉండనప్పుడు కూడా ఇవి సింగులర్గానే ఉంటాయి ఎప్పుడును. ఓకేనా? మనం ఆల్రెడీ ఆల్వేస్ సింగులర్ నౌన్స్ కూడా చెప్పాం.
న్యూస్, అలాగే డిసీజ్ నేమ్స్, అలాగే సబ్జెక్ట్ నేమ్స్ అవన్నీ చివరిని ఎస్ కనబడతా కానీ వాటిని ఇప్పుడు సింగులర్గా వాడాలని చెప్పాం ఆల్రెడీ ఒక రూలు. ఇవేంటంటే ఇవి కూడా సింగులర్గా వాడతాం ఆల్వేస్. వీటికి ఎస్ కనబడదు, ఎస్ ఏమి ఉండదు, వీటికి ఎస్ పెట్టి రాయకూడదు. ఇవి కూడా సింగులర్గా ఉపయోగిస్తాం. ఏంటంటే ఫ్యామిలీ ఎప్పుడు కూడా సింగులర్గానే రాయాలి, ప్లూరల్లో రాయకూడదు. చివరన ఏజీ అని ఉంటుంది. చివరన నౌన్కి చివర ఏజీ ఉంటుంది. డబ్బు డ్యామేజ్, పోస్టేజ్, హోమేజ్, లగేజ్, బ్యాగేజ్, నాలెడ్జ్, బ్రోకరేజ్, అలాగే లైనేజ్ ఇవన్నీ కూడా సింగులర్గానే ఉపయోగించాలి, ప్లూరల్లో రాయకూడదు. అంటే బ్యాగేజెస్, లగేజెస్ అంటే తప్పు, హోమేజెస్ అంటే తప్పు, పోస్టేజెస్ అంటే తప్పు. ఓకేనా? కాబట్టి వీటిని ఎప్పుడు సింగులర్గానే రాయాలి. వీటి చివరిని ఎస్ కానీ ఎస్ కానీ చేర్చకూడదు. ఓకేనా? చివరిన టీహెచ్ ఇవ్వండి. హెల్త్, వెల్త్, లెంత్ ఇవి ఎప్పుడు కూడా సింగులర్గానే వాడాలి. హెల్త్, వెల్త్, లెంత్. చివరిన ఐఎన్జీ ఉన్నవండి. పార్కింగ్, డ్రింకింగ్, స్మోకింగ్ ఇవి ఎప్పుడు కూడా సింగులర్గానే యూజ్ చేయాలి. చివరిన ఏఎన్టీ లేదా ఎన్టీ. ఎక్విప్మెంట్, మెర్రిమెంట్ ఇవి ఇప్పుడు కూడా రెండు సింగులర్గానే వాడాలి. కానీ డియోడ్రెంట్ మాత్రము ప్లూరల్లో కూడా రాయొచ్చు. డియోడ్రెంట్స్. కాబట్టి చివరిన ఏంటి ఉందని చెప్పి దీన్ని సింగులర్గా అనకూడదు. ఎక్విప్మెంట్, మెర్రిమెంట్ ఈ రెండు కూడా సింగులర్లో రాయాలి. ఓకేనా? నెక్స్ట్ అండి మెర్రిమెంట్. నెక్స్ట్ చివరిని ఈఆర్వై ఉంటే వాటిని సింగులర్గానే రాయాలి. జ్యువెలరీ, పోయట్రీ ఇంపార్టెంట్, సీనరీ ఇంపార్టెంట్. ఇమేజనరీ కాదు. ఇమేజనరీ అంటే యాడ్జెక్టివ్. ఇమేజరీ అంటే ఊహ చిత్రం. ఇమేజరీ, జ్యువెలరీ, అలాగే పోయట్రీ, సీనరీ ఇవి ఎప్పుడు కూడా సింగులర్గా వాడాలి. పోయట్రీస్ అనకూడదు, సీనరీస్ అనకూడదు, జ్యువెలరీస్ అనకూడదు, ఇమేజరీస్ అనకూడదు. ఓకేనా? అలాగే అవి కాకుండా ఇప్పుడు సింగిల్గా వాడేటంటే సింగులర్ అనగా ఫర్నిచర్, ఇన్ఫర్మేషన్, వెకేషన్. ఫర్నిచర్స్ అనకూడదు, ఇన్ఫర్మేషన్స్ అనకూడదు, వెకేషన్స్ అనకూడదు. ఎప్పుడు సింగులర్గానే యూజ్ చేయాలి. ఫర్నిచర్, ఇన్ఫర్మేషన్, వెకేషన్. ఓకేనా? వీటికి ఎస్ పెట్టకూడదు. రూల్ నెంబర్ 18 అండి. డెఫినెట్గా ఉండి అంటే ఖచ్చితంగా మెన్షన్ చేసి న్యూమరాలు ఉంటే డెఫినెట్ న్యూమరాలు ఉండి పక్కన యూనిట్స్ అంటే ఇయర్స్, అలాగే ఇంచెస్, అలాగే హండ్రెడ్స్, డజన్స్ ఉంటాయి కదా, అవి యూనిట్స్ అంటాం. అవి ఉండి ఆ పక్కన యాడ్జెక్టివ్ కానీ నౌన్ కానీ ఉంటే ఈ స్ట్రక్చర్లో ఉంటాయి. డెఫినెట్ న్యూమరాలు ఉండి, డెఫినెట్ న్యూమరాలు అంటే నెంబర్ ఉంటుంది. అలాగే ఒక యూనిట్ ఉండి ఆ పక్కన యాడ్జెక్టివ్గా నౌన్ కానీ ఉంటే ఆ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు ఇక్కడ యూనిట్ ఇప్పుడు కూడా సింగులర్గానే చెప్పాలి. అంటే ఉదాహరణకి మై ఫ్రెండ్ ఈజ్ 20 years old లేదా 20 years old అని అంటాం. ఇక్కడ 20 అనేది డెఫినెట్ న్యూమరాలు చెప్పాడు. అలాగే ఇక్కడ చివరిన యాడ్జెక్టివ్ కానీ నౌన్ కానీ ఉంది. మధ్యలో ఉన్నటువంటి యూనిట్ అనేది తప్పనిసరిగా సింగులర్ ఉండాలి. 20 years old అనాలి. 20 years old అంటే తప్పు. డెఫినెట్ న్యూమరాలు ఉండి చివర నౌన్ ఉండి మధ్యలో యూనిట్ కానీ ఇస్తే యాడ్జెక్టివ్గా నౌన్ ఉండి చివరన ముందు డెఫినెట్ న్యూమరాలు ఉండి మధ్యలో యూనిట్ కానీ ఇస్తే మెజర్మెంట్ సంబంధించిన ఏమైనా సరే అది ఎప్పుడు కూడా సింగులర్లో చెప్పాలి. 2 years old అనాలి తప్ప 2 years old అని అనకూడదు. నెక్స్ట్ అండి సాయ 6 feet స్నేక్ అంటామా 6 foot స్నేక్ అంటాం. అంటే 6 అనేది న్యూమరాల్ డెఫినెట్ న్యూమరాల్లో చివరి నౌన్ ఉంది, మధ్యలో సింగులర్దే వాడాలి. ఫీట్, ఫుట్ ఇందులో సింగులరిటీ ఫీట్ అనేది ప్లూరల్, ఫుట్ అనే వాడాలి. 6 foot స్నేక్. ఓకేనా? నెక్స్ట్ అండి దే ఫౌట్ 10 inches పైప్స్ అంటామా 10 inch పైప్స్ అంటామంటే ఇక్కడ డెఫినెట్ న్యూమరల్ ఉంది, నెంబర్ ఉంది, చివరి నౌన్ ఉంది, మధ్యలో సింగులర్ ఉండాలి. యూనిట్ అనేది ఇంచ్ అనాలి, ఇంచెస్ అనకూడదు. 10 inch పైప్స్ అనాలి. 10 inch పైప్స్. ఐ బాట్ 1 dozen యాపిల్స్ అంటామా 1 dozens యాపిల్స్ అంటామంటే ఇక్కడ డెఫినెట్ న్యూమరల్ నెంబర్ ఉంది, చివరిన నౌన్ ప్లూరల్ ఉండొచ్చు, సింగులర్ ఉండొచ్చు, అది అనవసరం. డెఫినెట్ న్యూమరల్ ఒక నెంబర్ ఉండి చివరి నౌన్ ప్లూరల్ ఉన్న సింగులర్ ఉన్న మధ్యలో మాత్రం యూనిట్ మాత్రం సింగులర్ చెప్పాలి. 1 dozen అనాలి తప్ప 1 dozens అని అనకూడదు. ఓకేనా? 1 dozen యాపిల్స్ అనాలి, 1 dozens యాపిల్ అనకూడదు. అలాగే 2 dozen యాపిల్స్ అనాలి, 2 dozens యాపిల్స్ అనకూడదు. 2 dozen యాపిల్స్ అనాలి, 2 dozens యాపిల్స్ అనకూడదు. మన స్ట్రక్చర్ ప్రకారంగా
డెఫినెట్ న్యూమరల్ నెంబర్ ఉండి చివరి నౌన్ ఉంటే మధ్యలో ఉన్నటువంటి యూనిట్ అనేది సింగులర్గా చెప్పాలి. డజన్ ఉంటే డజన్ అని చెప్పాలి తప్ప డజన్స్ అని చెప్పకూడదు. మధ్యలో ఇంచ్ చెప్పాలి కానీ ఇంచెస్ అని అనకూడదు. మధ్యలో ఫుట్ అనాలి కానీ ఫీట్ అనకూడదు. మధ్యలో ఇయర్ అనాలి కానీ ఇయర్స్ అనకూడదు. ఓకేనా. అలాగే హీ ప్రింటెడ్ 2000 కాపీస్ లేదా 2000 కాపీస్ అంటామంటే 2 ఉంది, కాపీస్ ఉంది, మధ్యలో సింగులర్ చెప్పాలి. 2000 అనాలి తప్ప యూనిట్ని థౌజండ్స్ అని చెప్పకూడదు. 2000 కాపీస్ అని అనాలి. అలాగే 200 రూపీ నోట్ అంటామా, 200 రూపీ నోట్స్ అంటామంటే ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 200 రూపీ నోట్ లేదా నోట్స్. ఇక్కడ నోట్ అనొచ్చు, నోట్స్ అనొచ్చు. అయితే ఇక్కడ డిఫరెంట్ న్యూమరల్ ఇక్కడ ఉంది. ఓకేనా. రూపీ అని ఉంది. రూపీ 200 రూపీ నోట్ ఆర్ నోట్స్ అని అంటామంటే 200 రూపీస్ అనకూడదు, 200 రూపీ అనాలి. ఇక్కడ రూపీస్ అంటే తప్పు. 200 రూపీ నోట్ అనొచ్చు, 200 రూపీ నోట్స్ అన్న రైటే, కానీ రూపీస్ అంటే తప్పు. 200 రూపీస్ నోట్స్, 200 రూపీస్ నోట్ అనకూడదు. 200 రూపీస్ సింగులర్గా చెప్పాలి. ఇక్కడ 200 అనేది ఇక్కడ న్యూమరల్గా తీసుకోవాలి. ఇక్కడ న్యూమరల్, నోట్ అనేది ఇక్కడ నౌను, ఇక్కడ మెజర్మెంట్ అనేది ఇప్పుడు కూడా అదే యూనిట్ అనేది సింగులర్లో ఉండాలి. 200 రూపీ నోట్ అనాలి లేదా నోట్స్ అని అనొచ్చు. పక్కన ఉన్న నౌన్ సింగులర్ అని సందర్భం బట్టి, కానీ మధ్యలో యూనిట్ మాత్రం సింగులర్లో చెప్పాలి. 200 రూపీస్ నోట్స్ అనకూడదు, 200 రూపీ నోట్స్ అనాలి. 200 రూపీ నోట్ అయినా అనాలి. నోట్ అన్న నోట్స్ అన్న ఒకటే, కానీ ఒక రూపీ మాత్రం రూపీ అని చెప్పాలి తప్ప రూపీస్ అనకూడదు. ఎందుకు 200 అనే డెఫినెట్ న్యూమరల్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ అండి రూల్ నెంబర్ 19. డెఫినెట్ న్యూమరల్ ఇచ్చి పక్కన యూనిట్ మాత్రమే ఇస్తే చివరి నౌను గట్ట ఉండదు. ఈ రెండే ఇస్తే అప్పుడు ఏం చేద్దాం అంటే ఇందులో కంపాక్ట్, నాన్ కంపాక్ట్. కంపాక్ట్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏ వస్తాయి, కంపాక్ట్లోకి ఏ వస్తాయి అంటే రూపీ, ఇయర్, మంత్ ఎక్సెట్రా. అవి వస్తే వాడు ఎస్ఆర్ఎస్ చేర్చాలి. ఎప్పుడు డెఫినెట్ న్యూమరల్ ఉండి పక్కన యూనిట్ ఉంటే. సపోజ్ ఇక్కడ 2 ఉంది, పక్కన యూనిట్ రూపీ వస్తే 2 రూపీస్ అనాలి తప్ప 2 రూపీ అనకూడదు. రూపీ వచ్చినా, ఇయర్ వచ్చినా, మంత్ వచ్చినా, డే వచ్చినా, ఏ వచ్చినా సరే వాటి పక్కన ఎస్ఆర్ఎస్ చేర్చాలి. అదే నాన్ కాంపాక్ట్ అంటే హండ్రెడ్స్, 1000, డజను, ఫుట్, ఇంచు, స్కోరు ఇవి నాన్ కాంపాక్ట్. ఇవి వస్తే మాత్రం ఎస్ఆర్ఎస్ పెడి తప్పు. ఓన్లీ వీటికి మాత్రమే ఎస్ఆర్ఎస్ పెట్టాలి. ఎప్పుడు డెఫినెట్ న్యూమరల్ పక్కన యూనిట్ వస్తే. అంటే ఉదాహరణకి డెఫినెట్ న్యూమరల్ అంటే ఒక నెంబరు 2 రూపీస్ అనాలి తప్ప 2 రూపీ అనకూడదు. అలాగే ఇక్కడ చూసుకుందాం 2 డజన్ అనాలి తప్ప 2 డజన్స్ అనకూడదు. ఇప్పుడు ఓన్లీ ఈ రెండు వస్తేనే 2 డజన్స్ అని అనకూడదు, 2 డజన్ అనే అనాలి. లేదు 3 వచ్చినప్పుడు చివరి నౌన్ వచ్చింది అనుకోండి, మధ్యలోనే తప్పనిసరిగా సింగులర్గా ఉండాలి యూనిట్, అది కామన్. కానీ ఇక్కడ ఏంటంటే డెఫినెట్ న్యూమరల్ పక్కన యూనిట్ మాత్రమే ఇస్తే ఆ యూనిట్ సింగులర్ ప్లూరల్ ఎలా వస్తుందంటే కంపాక్ట్ సంబంధించిన రూపీస్ కానీ, ఇయర్ కానీ, మంత్స్ కానీ ఉంటే ఇవి ఎస్ఆర్ఎస్ చేర్చాలి. 100, 1000, డజను, ఫుట్, ఇంచు, స్కోర్ ఉంటే మాత్రం ఎస్ఆర్ఎస్ చేర్చకూడదు. ఎగ్జాంపుల్కి గిరి ఆఫర్ 10 రూపీస్ అని ఉందండి. గిరి ఆఫర్ 10 రూపీస్. ఇక్కడ డెఫినెట్ న్యూమరల్ వచ్చింది, నెంబర్ వచ్చింది, పక్కన రూపీస్ కానీ ఇలాంటివి కంపాక్ట్ సంబంధించిన ఇస్తే ఎస్ పెట్టాలి అని చెప్పి రైట్. ఓకేనా. అలాగే సంజయ్ స్పెంట్ 3 ఇయర్స్. డెఫినెట్ న్యూమరల్ వచ్చింది, పక్కన ఓన్లీ యూనిట్ మాత్రం వచ్చింది కాబట్టి యూనిట్ కంపాక్ట్ సంబంధించింది. అంటే ఇక్కడ రూపీ, అలాగే ఇయరు, మంత్, డే సంబంధించి వచ్చినప్పుడు ఎస్ పెట్టాలి. 3 ఇయర్స్ స్పెంట్ 3 ఇయర్స్ అనాలి తప్ప స్పెంట్ 3 ఇయర్ అని అనకూడదు. శ్రీను నీడెడ్ 500 లేదా 500 ఏది అంటామంటే ఇక్కడ హండ్రెడ్స్ అనేది నాన్ కాంపాక్ట్. కాంపాక్ట్లో వచ్చినప్పుడు 100, 1000 వచ్చాయంటే ఇంచెస్, ఫుట్, స్కోర్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చెప్పాలంటే ఎస్ పెట్టకూడదు, ఎస్ పెట్టి తప్పు. 500 అనాలి. శ్రీను నీడెడ్ 500 అనాలి తప్ప శ్రీను నీడెడ్ 500s అని అనకూడదు. నెక్స్ట్ అండి దే అరేంజ్ 10 డజన్స్ లేదా 10 డజన్. ఓన్లీ న్యూమరల్ డెఫినెట్ న్యూమరల్ వచ్చి పక్కన యూనిట్ వస్తే మాత్రం అప్పుడు నాన్ కాంపాక్ట్ సంబంధించినవి ఏమైనా ఉంటే అంటే 100, 1000s, డజన్స్, ఇంచెస్ ఏమైనా ఉంటే వాటికి ఎస్ పెట్టితే తప్పు. 10 డజన్ అనాలి, 10 డజన్స్ అని అనకూడదు. ఓకేనా. 10 డజన్ అనాలి తప్ప 10 డజన్స్ అని అనకూడదు. అలాగే ఇక్కడ ఐ హ్యావ్ 300 రూపీ లేదా రూపీస్. ఐ హ్యావ్ 300 రూపీ లేదా రూపీస్ ఏమంటాం, ఏ రైట్ అంటే
ఐ హ్యావ్ 300 రూపీస్ అనాలి, రూపీ అనకూడదు. 300 అనేది డెఫినెట్ న్యూమరికల్, ఇక్కడ 300 డెఫినెట్ న్యూమరికల్ తీసుకోవాలి. ఓకేనా, దాని పక్కన వస్తే రూపీస్ అనాలి. 300 రూపీస్ అనాలి, 300 రూపీ అని అనకూడదు. రూల్ నెంబర్ 20, ఇండెఫినెట్ న్యూమరల్. ఇంతవరకు డెఫినెట్ న్యూమరల్ చెప్పు. ఇండెఫినెట్ న్యూమరల్ తర్వాత యూనిట్ వచ్చి ఆఫ్ వస్తే, ఇండెఫినెట్ న్యూమరల్ తర్వాత యూనిట్ వచ్చి ఆఫ్ వస్తే ఆ పక్కన నౌన్ వచ్చి ఈ స్ట్రక్చర్లో ఉన్నట్లయితే ఆ యూనిట్ కూడా ప్లూరల్లో చెప్పాలి, నౌన్ కూడా ప్లూరల్లో చెప్పాలి. ఇండెఫినెట్ ఏంటి, హండ్రెడ్స్, థౌజండ్స్ ఉన్నాయి కదా, అలాంటి సందర్భాల్లో ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనాలి అంటే ఇక్కడ యూనిట్ తర్వాత ఆఫ్ వచ్చి నౌన్ వస్తే రెండు ప్లూరల్లోనే రాయాలి. ఇప్పుడు ఇండెఫినెట్ రావాలి. 100 ఆఫ్ స్టూడెంట్స్ అనకూడదు, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనాలి. ఇక్కడ ఎస్ పెట్టాలి, ఇక్కడ ఎస్ పెట్టాలి. హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్ అని తప్పు, 100 ఆఫ్ స్టూడెంట్స్ అన్న తప్పు. రెండింటికి ఎస్ రావాలి. యూనిట్కి ప్లూరల్ రావాలి, నౌన్కి ప్లూరల్ రావాలి ఆఫ్ వచ్చినప్పుడు. ఇండెఫినెట్ న్యూమరల్స్ ఇవి. పర్ఫెక్ట్గా ఉండదు. హండ్రెడ్స్ అంటే ఎంత, ఎన్ని హండ్రెడ్స్ తెలియదు కదా. ఓకేనా, వెర్బ్ కూడా ప్లూరల్లోనే ఉండాలి. ఇది సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్లో వస్తుంది. హ్యావ్ రావాలి. థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనాలి, థౌజండ్స్ ఆఫ్ అప్లికెంట్స్ అనాలి. ఇక్కడ థౌజండ్స్, దీనికి ఎస్ పెట్టాలి, ఇది కూడా ఎస్ పెట్టాలి. అందుకని ఏ ఒక్కటి ఎస్ పెట్టకపోయినా తప్పు. ఇక్కడ వెర్బల్గా ప్లూరల్లో వస్తుంది స్ట్రక్చర్ ప్రకారంగా. థౌజండ్స్ ఆఫ్ అప్లికెంట్స్ అనాలి. అలాగే డజన్స్ ఆఫ్ షర్ట్స్, డజన్స్ అనడం కూడా, డజన్స్ అనేది కూడా ఇండెఫినెట్ న్యూమరలే. డెఫినెట్ న్యూమరల్ కింద ఏమొస్తుంది, 1, 2, 3 ఇలా వస్తాయి కదా, అవి వచ్చినప్పుడు డెఫినెట్ న్యూమరల్. డజన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ ఇలాంటివన్నీ, ఇంచెస్ ఇవన్నీ కూడా ఇండెఫినెట్ న్యూమరల్స్. డజన్స్ ఆఫ్ షర్ట్స్ అంటే ఇన్ని తెలియదు, డజన్స్ ఆఫ్ అంటే ఇన్ని డజన్లు తెలియదు. ఇలాంటి ఇండెఫినెట్ న్యూమరల్స్ ఇచ్చినప్పుడు ఆఫ్ వస్తే రెండింటికి ఎస్ పెట్టాలి. డజన్స్ ఆఫ్ షర్ట్స్ అనాలి. డజన్ ఆఫ్ షర్ట్ కానీ డజన్స్ ఆఫ్ షర్ట్ అని కానీ అనకూడదు. డజన్స్ ఆఫ్ షర్ట్స్ అనాలి. థౌజండ్స్ ఆఫ్ అప్లికెంట్స్, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనాలి. ఓకేనా, ఇది నౌన్ నెంబర్కి సంబంధించి టాపిక్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో డౌట్స్ ఉంటే ఏమైనా ఎంటర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.